హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ క్యాబేజ్ అండి, క్యాబేజ్ ఫ్రై. అంటే ఇది వచ్చేసి క్యాబేజ్ శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి సన్నగా. ఒక పెద్ద ఆనియన్, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక టమాటో తీసుకున్నాను అండి. ఫ్రై కానీ ఒక టమాటో వేస్తాను. ఇంకోటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చి బఠానీ అండి, మటర్ అంటారు కదా. సో మనం ఇవి రెడీ ప్యాన్ పెట్టానండి. ఆయిల్ హీట్ ఎక్కింది మనకి. ఇందులో వచ్చేసి కొద్దిగా పోపుకి శనగపప్పు వేసాను, క్యాబేజ్, జీరా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయ్యాయండి. ఇవి ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, పచ్చిమిర్చి. మనం ఆనియన్స్ తొందరగా అవ్వడానికి ఏం వేస్తామండి, సాల్ట్. అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి బఠానీ, ప్యాకెట్లో కావండి, ఫ్రెష్గా మార్కెట్లో. ఇప్పుడు మనకి సీజన్ కదా, సీజన్ ఉన్నప్పుడు వాడుతూ ఉంటాను నేను. మనం మామూలుగా క్యాబేజ్ కర్రీ చేస్తే చాలామంది క్యాబేజ్ ఇష్టం ఉండదు కదా, ఇలా చేయండి, 100% నచ్చుతుంది. ఇది వచ్చేసి మీకు రోటీకి కానీ రైస్ సైడ్ డిష్ కానీ బాగుంటుందండి. మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేద్దాం, ఎందుకంటే ఆనియన్స్తో క్యాబేజ్ కూడా అయిపోతుంది మనకి. నేను సింపుల్ కర్రీస్ చూపిస్తున్నాను కదండి, అందులో ఇది ఒక పార్ట్ అనమాట. యాక్చువల్లీ అందరూ మనం బయటికి ఎక్కడైనా వెళ్ళేదినప్పుడు క్విక్ రెసిపీస్ అనమాట ఇవి. ఫాస్ట్గా ఇన్స్టెంట్ లాగా తొందరగా అయిపోతాయి అన్నమాట. మనకి అయిపోయే కర్రీస్ 10 to 15 minutesలో అయిపోయే కర్రీస్ చూపిస్తున్నాను మీకు. కొద్దిగా పసుపు, ఆల్మోస్ట్ క్యాబేజ్ తినడానికి చాలామంది ఇష్టపడరు. మా ఇంట్లో కూడా తినరు పిల్లలు, మేమిద్దరమే తింటాము. ఇలా వెరైటీగా ట్రై చేస్తారనుకో, నేను పిల్లలకు కూడా తినిపిస్తాను, ట్రై చేస్తాను అనమాట. ఎలా పెడితే కొంచెం తింటారు. మా పాప తినేస్తుంది, మా బాబు కూడా. టేస్ట్ చూపించాలి వాడికి, టేస్ట్ చూపిస్తే వాడు కూడా తినేస్తాడు. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఒక 10 to 15 minutesలో అయిపోయే కర్రీది మనకి. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాడిని కానీ ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు. కొంచెం మగ్గనివ్వాలి మనము. ఒక 5 minutes మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అది కొంచెం. అండ్ ఒక టమాటో కోసుకున్నాం కదా మనం, అది కూడా వేసేసేయాలి. 1 by 1 వేస్తే ఏంటంటే కొంచెం మగ్గగానే ఒకదాని తర్వాత ఒకటి వేస్తే అన్నీ మగ్గిపోతాయి మనకు ఒకటేసారి. చిల్లీ పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. టమాటో కూడా మీన్ వైల్ ఉడికిపోతుంది మనకి క్యాబేజ్తో పాటు. క్యాబేజ్ని మరీ ఓవర్ కుక్ చేయొద్దు. కొందరు క్యాబేజ్ని ఉడికించి కూడా వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు మనము. కానీ ఇలా ఆయిల్లో చేస్తే చాలా బాగుంటుంది దీని టేస్ట్, ఉడికిచ్చి చేయడం కంటే. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను నేను, మిర్చి కొంచెం వేస్తాను కదా, మరీ ఎక్కువ కాదు, కొంచెం సరిపోతుంది. నేను మరీ ఓవర్ కుక్ చేయను బఠానీ అండ్ క్యాబేజ్ని. ఇదేంటంటే కలర్ఫుల్ అండి, కలగడ్డ కావాలంటే వేసుకోవచ్చు మీరు, నేను వేయట్లేను. మీరు కావాలంటే ఆప్షనల్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేస్తే. కలర్ఫుల్గా ఉంది కదా, అలా అన్నమాట. తింటే కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. మనం వైట్ రైస్లో కూడా కొంచెం వేసుకొని కలుపుకొని తిన్నాం కానీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సైడ్ డిష్గా కూడా తినొచ్చు, మామూలుగా రైస్లో కూడా తినొచ్చు. పప్పు, పచ్చిపులుసు, రసం లాంటి దానికి కాంబినేషన్ బాగానే ఉంటుంది. లేదా మనం వైట్ రైస్లో అలా కూడా తినేయచ్చు. మంచి ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి, కొరియాండర్. అంతే అండి, బాగా అనిపిస్తుంది కర్రీ. పచ్చి బఠానీ, క్యాబేజ్, టమాటో, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్లెండ్ అయ్యాయి. తింటే కూడా మీకు అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కూడా చాలా మంచి ఎక్కువ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది కర్రీ. మీకు కర్రీ రెడీ అయిపోయి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.